అప్పట్లో కన్నడ సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించినటువంటి దర్శన్‌కి సంబంధించిన అభిమాని రేణుకా స్వామి హత్య కేసు చాలా మందికి విషయం అయితే తెలుసు. రేణుకా స్వామిని దర్శన్ అలాగే పవిత్ర గౌడ ఇలాగ కొంతమంది హింసించి చంపినట్టుగా అప్పుడు కేసు అయితే నమోదు చేశారు. వాళ్ళైతే జైల్లో ఉన్నారు. ఈ దర్శన్ అలాగే మిగిలిన వారు కూడా జైల్లో అయితే ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ అరెస్ట్ చేసిన వారిలో దర్శన్ టీంలో ఉన్నటువంటి A14 మెంబర్గా ఉన్నటువంటి A14 14 మెంబర్గా ఉన్నటువంటి ప్రదోష్ అనే వ్యక్తి అప్రూవర్గా మారిపోయాడు. అప్రూవర్గా మారిపోయి కొన్ని సంచలన విషయాలు అయితే బయటకు పెట్టాడు ఈ రేణుకా స్వామి హత్య కేసు సంబంధించి. ఆ విషయాలు నిజంగా భయంకరంగా ఆయన అయితే హింసించినట్టు తెలుస్తుంది. అతను చెప్పిన విషయాలు, అతను ఏమన్నాడు, ఏంటి, ఎందుకు మారిపోయాడు అనేది కూడా ఒకసారి అయితే చూద్దాము. కన్నడ సినీ పరిశ్రమను కుదిపేసిన అభిమాని రేణుకా స్వామి హత్య కేసు విచారణలో అత్యంత దిగ్భ్రాంతికరమైన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. A14 14వ నిందితుడిగా ఉన్నటువంటి దర్శన్ ప్రధాన అనుచరుడు ప్రదోష్ అప్రూవర్గా మారిపోయి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. రోజు ఏం జరిగిందంటే పవిత్ర గౌడ్కి అసభ్యకరమైన మెసేజ్లు పంపాడన్న కోపంతో రేణుకా స్వామిని బట్టలు ఊడదీసి అక్కడ ఉన్నటువంటి కేవలం లోదుస్తులతో టాటా ఏస్ అనే వెహికల్కి నైలాన్ తాడుతో వేలాడదీసి అక్కడ విచక్షణ రహితంగా కొట్టారట. నైలాన్ తాడుతో కట్టేసి వేలాడదీసి విచక్షణ రహితంగా కొట్టారు. అంతేకాదు దర్శన్ స్వయంగా ఫోన్ చేసి పిలవడంతో ఘటనా స్థలానికి వచ్చినటువంటి పవిత్ర గౌడ రేణుకా స్వామిని తీవ్రంగా దూషిస్తూ చెప్పుతో కొట్టినట్లుగా ప్రదోష్ తెలిపాడు. ఇక అరచి అలసిపోయిన రేణుకా స్వామిని బాగా దెబ్బలు తినడంతో అరిచి అలసిపోయిన రేణుకా స్వామికి అన్నం నీళ్లు ఇచ్చారట. ఇచ్చిన తర్వాత కూడా దర్శన్ ఆవేశంతో అతని ఛాతీ పైన అంటే గుండెల పైన మెడ మీద బలంగా కాలుతో తన్నాడంట. దీంతో రేణుకా స్వామి స్పృహ తప్పి పడిపోయాడు. అయితే స్పృహ తప్పి పడిపోయిన రేణుకా స్వామి ఛాతీపై నిలబడి తొక్కేందుకు దర్శన్ ప్రయత్నించగా ఆ ప్రదోష్ అనే అంటే ఈ అప్రూవర్గా మారినటువంటి ఆ ప్రదోష్ అనే వ్యక్తి అడ్డుకొని దర్శన్ పక్కకు లాగాడట. అప్పటికే రేణుకా స్వామి ప్రాణాలు కోల్పోయినట్లుగా గుర్తించానని అయితే ప్రదోష్ చెప్తూ ఉన్నాడు. ఇక స్పృహ తప్పిపోయి ఇంకా ఇలాగా ఈ గొడవ అంతా జరిగిన తర్వాత ఇక దర్శన్ ఏమన్నాడు, ఈ కేసు కనుక సెటిల్ కాకపోతే తనను తాను గన్తో కాల్చుకొని చనిపోతానని చెప్పి బెదిరించడంతో ఇక తప్పని పరిస్థితుల్లో మిగిలిన వారు కేసు పక్కదారి పట్టించడానికి మిగిలిన వారందరూ కూడా కట్టుకథలు అల్లినట్లు అప్రూవర్గా మారిన ప్రదోష్ అయితే వెల్లడించాడు. ఇప్పుడు ఎందుకు అంత అప్రూవర్గా మారిపోయాడంటే ఈ దర్శన్ అండ్ మిగతా టీం తోటి తన ప్రాణాలకు ముప్పు ఉందని, అందుకే వారి నుంచి తనను వేరుగా ప్రత్యేక సెల్లో ఉంచాలని ప్రదోష్ అయితే కోర్టును విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు త్వరలోనే తుది తీర్పునైతే వెల్లడించనుంది. సో చూడాలి మరి ఏం తీర్పిస్తుంది. సో ఇంత దారుణంగా హింసించి ఆ దర్శన్ ఆ రేణుకా స్వామిని అయితే కనుక చంపేయడం జరిగింది.